నమస్కారం, ట్రెడిషనల్ ఫుడ్కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఉసిరికాయ రోటి పచ్చడి చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉసిరికాయ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, చింతపండు, జీలకర్ర, పసుపు, కరివేపాకు, కారం, ఉప్పు, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా ఉసిరికాయలు కట్ చేసుకుందాం. ఉసిరికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పోపు వేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకుందాం. ముందుగా జీలకర్ర వేసుకుందాం. ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. ఇందులోనే ఉసిరికాయ ముక్కలు వేసుకుందాం. అలాగే కొద్దిగా చింతపండు వేసుకుందాం. మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం. ఇందులోనే వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుందాం. వీటిని కాసేపు బాగా వేయించుకుందాం. ఉసిరికాయ ముక్కలు బాగా వేగాయి. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. వీటిని రోట్లో వేసి పచ్చడి చేసుకుందాం. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకుందాం. పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు వేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. పోపుకి సరిపడా నూనె వేసుకుందాం. ముందుగా పోపు దినుసులు వేసుకుందాం. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇందులోనే కొద్దిగా ఎండుమిర్చి వేసుకుందాం. అలాగే కరివేపాకు వేసుకుందాం. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసుకుందాం. మొత్తం బాగా కలుపుకుందాం. ఉసిరికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఉసిరికాయ రోటి పచ్చడి చాలా అంటే చాలా బాగుందండి. చూసారు కదండి ఉసిరికాయ పచ్చడి చేసుకోవడం ఎంత ఈజీయో. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.